అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన మోదీ జనపక్షమా ధనపక్షమా? ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించి ప్రపంచంలో భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తారని హామీ ఇచ్చి మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ తీరు ఈ మధ్య విమర్శలకు తావిస్తోంది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లికి మోదీ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇంతవరకు బాగానే ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిళ్లలో అనంత్ అంబానీ పెళ్లి ఒకటి. ఈ పెళ్లి గత 7 నెలలుగా 580 కోట్ల రూపాయల ఖర్చుతో కొనసాగింది. దేశ విదేశాల్లోని ఫిల్మ్ స్టార్స్, సెలబ్రిటీలు, వీవీఐపీలంతా ఈ పెళ్లి వేడుకకు హాజరై తమ ఉనికిని చాటుకున్నారు. అయితే ఇదే పెళ్లికి మన ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశంలో ఇప్పటికీ తిండి లేకుండా కోట్ల మంది పేదరికంలో మగ్గుతుంటే వారి గురించి ఆలోచించాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ డబ్బును నీళ్ల కంటే అధ్వానంగా ఖర్చు చేస్తూ ఆడంబరంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లడం వెనుక ప్రధాని ఈ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇప్పటికే అదానీ, అంబానీలకు ఈ దేశ సంపదను దోచిపెడుతున్నారు, వీరి బినామీలుగా ఈ ఇద్దరు బడా వ్యాపారులు ఉన్నారనే విమర్శలను అటు బీజేపీ, ఇటు నరేంద్ర మోడీ ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో పవర్ ప్లాంట్ పనులు అదానికి అప్పగించాలని నరేంద్ర మోడీ స్వయంగా ఆ దేశ ముఖ్యులకు ఫోన్ చేయడం వివాదాస్పదమైంది. రైతుల రుణాలు మాఫీ చేయకుండా కనీస మద్దతు ధర కోసం కొట్లాడితే లాఠీచార్జి చేయడం, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి చేతులు కాల్చుకున్న అపనింద బీజేపీ, మోడీ మోస్తున్నారు. ఇదే సమయంలో వేలు లక్షల కోట్ల బ్యాంక్ రుణాల ఎగవేతదారులకు వాటిని రద్దు చేయడం పుండు మీద కారం చల్లడమే. ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లికి స్వయంగా నరేంద్ర మోడీ వెళ్లి ఆశీర్వదించడం, ప్రధాని దేశంలోని జనపక్షం వైపు ఉన్నారా, దేశాన్ని దోచుకుంటున్న ఈ ధనపక్షం వైపు ఉన్నారా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఖరీదైన దుస్తులు, విలాసవంతమైన ప్రయాణాలు, వీఐపీ ట్రీట్మెంట్తో ప్రధాని మోడీ ధనస్వామ్యంగా ముద్ర వేసుకుంటున్నారు. నిత్యం ట్రెండింగ్లో ఉండందే ఏ అంశాన్ని ప్రధాని మోడీ వదలకుండా దానిపై తనదైన ముద్ర వేస్తూ ఉంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా అనంత్ అంబానీ పెళ్లి వేడుక మారింది. అయితే ఈ ట్రెండింగ్ కోసం మోడీ ఈ వేడుకకు హాజరయ్యారా, లేదా అంబానీలతో ఉన్న సాన్నిహిత్యాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారా? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేస్తున్న ఈ పెళ్లికి ఆమోదముద్ర వేశారా అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి మోడీ ఈ పెళ్లికి హాజరు కావడంపై ఈ దేశ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, మేధావులు ఏమంటున్నారనేది ఇప్పుడు మీరే తేల్చాలి. మోడీ ఎవరి పక్షం, జనపక్షమా ధనపక్షమా? మీరే తేల్చండి. మరో అంశంతో మరోసారి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.